చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతను కమలాయత. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు గైస్ జోష్ లేదు మన వ్లాగ్ లో. కాదు, ఇప్పుడు పెడితే కాపీ రైట్ పడుతుంది మన యూట్యూబ్ ఛానల్ కి. ఏమి ఈరోజు మనం తిరుమలకి వెళ్తున్నాం గైస్. ఎంతమంది గైస్ మనం వెళ్ళేది? 6 మంది. ఆధార్ కార్డులు చూపిస్తారా? ఏనా తరుణ్? ఎక్కడికి మనం వెళ్తున్నాం? దేనికి టికెట్లు? ఇప్పుడు తినేదానిపోయినారా? అన్నదానం పెడతారు, తినేసి వచ్చేద్దాం వీడికి. నిన్న బెంగళూరు నుండి వచ్చేటప్పుడు అయితే వీడు ములబాగల దోశలు తినాలనేసి చాలా వెయిట్ చేసినాడు గైస్. మేమైతే వాడిని ములబాగల దోశలు తినేదానికి అలో చేయలేదు. నడు రోడ్లో ఒక మంచి ఆట అయిద్దని చెప్పి గుంటె నక్క ధరణి, గుంటె నక్క నడాన్ని నిలిచిపోంటుంది. క్లాక్ టవర్ పద 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 పద. నువ్వు బైపాస్ అంటావు. అసలు మనుషులకి డాడీ తిట్టడంలో తప్పే లేదు. చంద్రగిరి అంటే చంద్రగిరి అన్నాను, బైపాస్ అని చెప్పాలి. తప్పే లేదు తిట్టడంలో. సర్లే ఉండి వస్తాను, ఖాళీగానే ఉన్నాయి రోడ్డు. వచ్చేసా ఆడికి లేకపోతే నడుచుకొని వచ్చాను, తిరిగాను కూడా. పరిగెత్తు ఫాస్ట్ గా. ఏంది ఆడిపోయి యూటర్న్ చేస్తాం కానీ చాలే, అర్థం ఏం చెప్పబోతాం. అట్లేదంటే ఇంకొకటి ఏంటంటారా, డైరెక్ట్ తిరుమలకి కొట్టేసి ఇప్పుడు పోయి ఆ జపాలి అవంతా చూసుకొని మళ్ళీ వచ్చేద్దామా? మళ్ళీ రిటర్న్ వచ్చి కార్ కింద పెట్టేసి, లేదా కార్ పైన పెట్టేసి బస్కి వచ్చేసి టికెట్లు తీసుకున్నాడు. హలో గైస్. కాదు హలో ఎప్పుడో చెప్పేసిన, ఇప్పుడు అట్లా చెప్పకూడదు. సో గైస్, వ్లాగ్ లో ఒక చిన్న ట్విస్ట్ అయితే జరిగింది. సో భూదేవి కాంప్లెక్స్ లో ఉన్నాం ఇప్పుడు, కానీ ఇదంతా ఫేక్ గైస్, వీళ్ళంతా ఫేక్ తా అన్నారు. మాత్రం భూదేవి కాంప్లెక్స్ అని చెప్పి ఫేక్ తా అన్నారు. కాళహస్తి అంత దేవుడిని అంతా చుట్టుకొని ఇదేం ఎడిట్ అట్టే పెడేస్తా. శివయ్య కాపాడుతాడు, నాకే ఇబ్బంది లేదు. శివయ్య కాపాడుతాడు. కాపాడేదానికి నువ్వేమి పాపం పనులు చేసినావా? సో నోపించద్దు. సో మేము అలిపిరికి వెళ్ళాము. అక్కడ టికెట్స్ అడ్డం ఉన్నారా? సో మేము అడ్డంగా ఉంటే మేము ఇటు తిరుపతి సో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ కి అయితే వెళ్ళాం గైస్. జనాలకు సిక్స్ సెన్స్ లేదు. మేము వస్తాను అంత నీకు సో ఇక్కడ టోకన్స్ ఇచ్చేది లేట్ అవుతుందని చెప్పారు. ఆఫ్టర్నూన్ అవుతుందని చెప్పారు. ఆఫ్టర్నూన్ 2 అవుతుందని చెప్పారు. నడు రోడ్లో నిలబెట్టేస్తాను. సో అందుకనేసి మేము చిన్న యూటర్న్ చేసుకొని శ్రీకాళహస్తికి అయితే వచ్చేసినాము. సో అందుకనేసి తరుణాన్ని వండుకొని ఒక మాస్టర్ ప్లాన్ తెచ్చాడు అనమాట మన ముందుకి. కాళహస్తికి పోయేసి వద్దామనేసి. అంతా తరుణన్న వల్ల తరుణన్న 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటి ఇంటికి వెళ్ళిపోదాం, ఒకటి కాళహస్తికి పోదామని. చెప్పే ఇందా చెప్పే, తీసుకో చెప్పే. నీ నువ్వు కూడా రికార్డ్ అయిందిలే. వీడియో మచ్చి పావని నువ్వు. సో తరుణ్ అయితే మనకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు గైస్, శ్రీకాళహస్తి అండ్ లోకల్ తిరుపతిలో ఉండే గుళ్ళన్నీ తిరుక్కుందాం అనేసి. సో మేమైతే శ్రీకాళహస్తి అయితే చూస్ చేసుకున్నాము. సో శ్రీశైలం కదా. ఏదో ఒక్కసారి నోరు జారినానని నువ్వు ప్రతిసారి కాలు జారుతావరా? సో గైస్, శ్రీకాళహస్తిలో దర్శనం అయితే పూర్తి చేసుకొని మళ్ళీ తిరుమలకి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. పోయేసి టోకన్స్ తీసుకొని. సరేలే, ఇంక డెస్టినేషన్ ఫైనల్ డెస్టినేషన్ తిరుమలనే కదా. సో శ్రీకాళహస్తిలో ఉండరా నీయా ఉడతలు పట్టిన అలా మౌనం పాటించండి కాసేపు. సో శ్రీకాళహస్తిలో దర్శనం పూర్తి చేసుకొని మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోతున్నాం గైస్, అలిపిరికి. శ్రీకాళహస్తి పనులు బాగా చేస్తారు. ఆహా, చూడ చక్కగా ఉంది స్పాట్.
బండా పొద్దున భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌలిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. సో వి ఆర్ హెడింగ్ టు అలిపిరి తిరుపతి. ఓకే, అలిపిరికి వెళ్ళేసి టోకన్స్ తీసుకొని మళ్ళీ శ్రీవారి మెట్లలో కలుద్దాం గైస్. చెప్పు అది తప్ప ఇంకేమైనా చెప్పు. ఛానల్ పేరు చెప్పు. చెప్పు గైస్, మేము క్యూలో ఒక 5 minutes నిల్చుకున్నాం. మాకు ఇప్పుడు టికెట్ టోకెన్ వస్తున్నాడు. ఎంత క్యూట్ గా ఉన్నాడు అని చెప్పి అని వాడే అనుకోవాలి, వాడు క్యూట్ ఉన్నాడు. సో గైస్, టోకెన్స్ అయితే తీసేసుకుందాం. వీళ్ళైతే లగేజ్ ప్యాక్ చేస్తున్నారు. రెడీ గైస్, బ్యాగ్స్ ఆర్ ఆల్సో రెడీ. ఏ ఇది కూడా పెట్టాలి నాన్న, ఇది కూడా పెట్టాలి. నా బ్యాగ్లో పడుతుంది చూడు. సో కార్ ఇక్కడ పార్క్ చేసి 2 బ్యాగ్లో లగేజ్ మొత్తం సర్దుకొని మెట్లెక్కేదానికి వెళ్ళిపోతున్నాం గైస్. సో గైస్, ఫైనలీ అదే టోకెన్స్ తీసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఆటో అయితే ఎక్కేసినాము. శ్రీవారి మెట్లకి రేపు ఆఫ్టర్నూన్ 12 o'clockకి దర్శనం ఇచ్చినారు. సో ఇప్పుడైతే మెట్ల దగ్గరికి వెళ్ళిపోతున్నాం గైస్. మెట్ల దగ్గరికి కలుద్దాము ఆటోలో. ఆటోలో చూడండి గైస్, తర్నన్న నీ ఇట్టు కూర్చుంటా. Guys, we just started guys. సో గైస్, ఫైనల్లీ మేమైతే కొండ ఎక్కడం స్టార్ట్ చేసేసినాం. ఆల్రెడీ ఒక 200 steps వరకు ఎక్కేసినాము. ధర్నిగడ్ది ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో తెలుసుకుందాం గైస్. ఇదే ఫ్లోలో ఎక్కితే ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఎక్కేస్తాం. కానీ ఇదే ఫ్లోలో ఎక్కడ వీడు అంతే, ఇంకేం లేదు. సో గైస్, ఇప్పుడే 1000 steps అయితే కంప్లీట్ చేసుకున్నాం. మధ్యలో ఒక చిన్న బ్రేక్ కూడా తీసుకున్నాం, మజ్జిగ బ్రేక్. ఎనర్జీ కావాలంటే ఇంకా ఏదో ఒకటి పడాలి కదా లోపల. సో అందుకే మజ్జిగ బ్రేక్ తీసుకున్నాం. నేను చాలా ఎనర్జెటిక్ ఉన్నా, వీళ్ళంతా చాలా లో అయిపోయారు. ఈ బిడ్డ ఒక డిఫరెంట్ వాకింగ్ స్టైల్ కనిపెట్టింది గైస్. సో ఆ వాకింగ్ స్టైల్ కానీ చూడాలంటే స్టేట్ ఉండి తెలియాలంటే ఇంతవరకు క్యాప్చర్ చేయలేదు. ఇంకటి నుండి దొంగచాటకు చేస్తాను. సో గైస్, ఇంకా 788 66 788 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి గైస్. చూడు ఫైనల్లీ అది 45 కాదు గైస్, 1 hour 45 minutes. ఫైనలీ we reach Tirumala. వావ్, ఎలా మచ్చా ఇలా మచ్చి కమ్. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏదో తెలుసా? ఒక కాఫీ తాగి నో 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 తరుణ్ ఎతకాలి. ఆయన ఫ్లాష్ మ్యాన్ లాగా పరిగెత్తి వచ్చేసినాడు. ప్రెసిడెంట్ గైస్, తరుణ్ కనిపెట్టిన వాళ్ళకి ఒక 10 రూపాయలు ఇస్తాం. మీకు ఈ ఫ్రేమ్లో తరుణ్ ఎక్కడైనా కనిపిస్తున్నాడా? కనిపిస్తే తరుణన్న నరవండి. సో గైస్, ఫైనలీ లగేజ్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాము. కలెక్ట్ చేసుకొని ధరణి కూడా గుండు కొట్టుకునేకైతే వెళ్తున్నాడు. సో ధరణి చెప్పన్నా అందరూ మనల్ని చూస్తారా రీ? ఇప్పుడేదో ఎవరు చూడలేదని చేస్తున్నా. సో ధరణిగాడు గుండు కొట్టుకుంటాడు గైస్, అందుకని. సో అందరికి జా లైన్ వస్తే ధరణిగాడికి హెడ్ లైన్ వస్తుంది గైస్. ఇంకా
స్వీటీ ఆడు గుద్దేస్తావు వాళ్ళని. భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతాత్ పరదేవతయా గదితాన్నిగమై కమలాదయితాన్న జిమ్స్ అన్నాడు. సో గైస్ మనం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళేటప్పుడైతే మళ్ళీ వ్లాగ్ ఓపెన్ చేసామన్నమాట. ఎందుకంటే ఫోన్ అంతా అక్కడ సబ్మిట్ చేసేసి మేము లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయినాము. దర్శనం అయితే చాలా క్రేజీగా జరిగింది గైస్. మేమేమనుకున్నామంటే ఒక 3 to 5 seconds చూస్తామేమో స్వామిని అనుకున్నాము. బట్ ఒక 30 seconds పైనే చూసాము. చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఎందుకు జరిగిందో అట్లా తెలియదు కానీ మా అదృష్టం. కానీ దర్శనం అయిపోయినాక కిందకు వచ్చాం గైస్. అది ఎట్లా వచ్చామనేది మాకే తెలియలేదు. అది పెద్ద క్రేజీ థింగ్ అసలు. మేము ఈరోజు చేసిన క్రేజీ థింగ్స్ కంటే అది పెద్ద క్రేజీ థింగ్ అనమాట. శ్రీకాళహస్తి ఫస్ట్ తిరుమలకని వచ్చి శ్రీకాళహస్తి పోయి మళ్ళీ తిరుమలకి వచ్చి అంత దర్శనం అంతా కంప్లీట్ చేసుకున్నా కూడా దానికంటే ఇది పెద్ద క్రేజియెస్ట్ థింగ్ అనమాట. ఏదైనా అది జీప్ కదా, మహేంద్ర జీప్, ఘాట్ రోడ్లో జీప్. అసలు ఫోన్ ఎత్తి రికార్డ్ చేద్దామంటే కూడా నాకైతే వణికిపోయినాను. అంత క్రేజీగా వచ్చినాం కిందకి. వాడు ఒక 25 minutesలో తెచ్చి దింపేసినాడు కిందకి. అంతే గైస్, మళ్ళీ ఎవరు లగేజ్ వాళ్ళు బ్యాగ్లో పెట్టేసుకొని ఎవరు లడ్డూలు వాళ్ళు పంచేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకేంటి నా విశేషాలు? ఏం లేదా? బాగా చెప్పేది. అందరూ స్లీప్ గైస్, అందరూ స్లీప్లో ఉన్నారు. ఇటు చూడండి, ఇటు గుండు చూడండి గైస్, భలే ఉంది. ఎన్ని మెట్టి దెబ్బలు తింటాయి, నొప్పులు పడింటాయి. అదే అదే మా గాంధీ తాతకి ఒకసారి బాయ్ చెప్పేయండి గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఓకే, ఉంటా గైస్, బాయ్. రే ముట్టాలు, బాయ్ రా. బాయ్ నా తన్నా. డాడీ బాయ్ మచ్చి. క్షమస్వత్వం శేషశైలశిఖామణే